గత 5 ఏళ్లలో భూమాఫియా, గంజాయి మాఫియా పేటరేగిపోయాయని, వాటికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇక నుంచి ఎవరైనా భూ కబ్జాలు, గంజాయి పెంపకం, అమ్మకాలకు పాల్పడితే తాట తీస్తామని హెచ్చరించారు. అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం నేనకల్లు గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక పేదల సేవలో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో రుద్రమ్మ ఇంటికి వెళ్లి 4,000 రూపాయల పింఛన్ సొమ్మును అందజేశారు. వారి కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడారు. సమస్యను అడిగి తెలుసుకున్నారు. రుద్రమ్మకు ఇంటితో పాటు గొర్రెల యూనిట్ ను మంజూరు చేయాలని కలెక్టర్ను అక్కడికక్కడే సీఎం ఆదేశించారు. తర్వాత అదే కాలనీలోని దివ్యాంగులు పోయ భాగ్యమ్మ ఇంటికి వెళ్లి 15,000 రూపాయలు పింఛన్ సొమ్మును అందజేశారు. ఈరోజు నేమకల్లుకు వచ్చినప్పుడు మీ ఉత్సాహం చూస్తూ ఉంటే ఇంకా ఎన్నికల వేడి తగ్గలేదు. చాలా ఉత్సాహంగా ఉన్నారు, చాలా ఆనందంగా కూడా కనపడుస్తున్నారు. ఈరోజు మీరెంత జోష్లో ఉన్నారో ఇది శాశ్వతంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా, దీనికోసం పనిచేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సభాధ్యక్షులు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు శ్రీనివాసులు గారు, పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు లక్ష్మీనారాయణ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి గౌరవనీయులు పయ్యావల కేశవ్ గారు, ఇప్పుడే నేను 2 ఇండ్లకు పోయి వచ్చాను. పాల్తూర్ రుద్రమ్మ కొరబ కమ్యూనిటీ, ఆవిడికి 2 పిల్లలున్నారు, కానీ పెద్దగా ఆదాయం లేదు. ఆ ఆడబిడ్డకి దగ్గర 4,000 రూపాయలు నెలకు ఈ ప్రభుత్వం పింఛనిస్తూ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి నేరుగా నేనే ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేశాను, పరామర్శించాను. దివ్యాంగురాలైనటువంటి ఇంకొక ఆడబిడ్డ కూడా పింఛన్లు ఇస్తున్నాం. ఈరోజు ఇవన్నీ చూసినప్పుడు నేనేదైతే ప్రతిపక్ష నేతగా ఏప్రిల్ 11వ తారీఖు వచ్చాను, కొంతమంది తమ్ముళ్ళకి జ్ఞాపకం ఉంటుంది, కనేకల్కి వచ్చాను. ఆ రోజు 11 వచ్చాను, మళ్ళీ ఈరోజు వచ్చాను. అయితే ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు ఆ రోజు 11వ తారీఖు వచ్చాను కాబట్టి మీరందరూ కలిసి 11 నెంబరే అపోజిషన్ పార్టీకి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ శాశ్వతంగా గుర్తుండే గుర్తులు. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను మీ అందరికీ, కూటమిని గెలిపించండి, మీ పొలాలకు నీళ్లు తీసుకొస్తానని నేను చెప్పాను. మన గ్రామాలకు మంచి రోడ్లు వస్తాయని కూడా హామీ ఇచ్చాను. మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని కూడా చెప్పాను.